రాహుల్, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారంటూ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తీవ్రంగా మండిపడ్డారు. నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం సమాధానం చెప్తారు అంటున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలకు కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పరిపాలనపై ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఓవైపు ఎక్కుపెట్టి కూడా మీపై యుద్ధానికి ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీట్ విషయాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా తప్పుగా చూస్తున్నాం అది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా బలపడింది ఇప్పుడు గతంలో కంటే. ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ గారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ప్రతి ప్రశ్నకు నిలదీస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏ ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎప్పుడుదో ఒక 100 సంవత్సరాల పత్రిక మీద మా వాళ్ళ మీద ఇలా సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉండి ఇలా మోడీ. కాబట్టి అవన్నీ బనాయించకూడదు, ఇటువంటి తప్పుడు కేసులు చేస్తున్నారని చెప్పి ఇలా మన మోడీ గారు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే ఇవాళన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం, అమలు చేసి చూపించినాం కూడా ప్రజలకు. ఆ తర్వాత సన్నబియ్యం అని చెప్పినాం, తీసుకొచ్చినాం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇలా ఆ స్కీమ్. అది ఇలా భారతదేశంలో ఎక్కడ కూడా లేదు సన్నబియ్యం స్కీమ్, మన దగ్గర ఉన్న తెలంగాణలో. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం తీసుకొచ్చి దొడ్డిదారిని తీసుకపోయారు, రీసైక్లింగ్ చేసారు తప్ప ఇలా సన్నబియ్యం అనే ప్రోగ్రామ్ తోటి ఇలా పేదలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ప్రపంచం మొత్తం కూడా మోడీ పరిపాలన మెచ్చుకుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. మీరు అట్లాంటి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి కూడా ఆ పరిపాలనను ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలయ్యాయి ఇప్పటివరకు తెలంగాణలో? వాళ్ళు చాలా భ్రమలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు తిక్క భ్రమలో ఉన్నారు. మోడీ పరిపాలన మంచిగా ఉందని చెప్పి వాళ్ళు ఏదో ఫోటోలు, వీడియోలు పెట్టుకుంటే అది అనుకుంటే అది చాలా భ్రమలు, పిచ్చి భ్రమలు ఉన్నారు వాళ్ళంతా. మా 6 గ్యారెంటీలు అమలయ్యని చెప్పి బాజాబ్తుగా చెప్తా ఉన్నాం. ఎవరైనా ప్రతిపక్ష లీడర్లు వస్తే సవాల్ చేస్తుంది మేము ముందుగా ఉన్నాం. మిర్యాలగూడ ప్రాంతం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్సీగా. ఆ ప్రాంతంలో రైతులని ధాన్యం కొనుగోలు కోసం వెళ్తే కొడుతున్నారని చెప్పి కూడా తాజాగా వార్తలు చూస్తున్నాం. మీ ప్రాంతంలో అసలు ఏం జరిగింది ఆ ఘటన? అవన్నీ తప్పుడు వార్తలు. మద్దతు ధరకు తక్కువ తీసుకోవద్దని చెప్పి మా ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చెప్పినారు. అదేవిధంగా ఈసారి మిల్లర్స్ దగ్గర ఒక ధర్నా లేదు, ఒక ట్రాక్టర్ కూడా ఒకటి నిలవలేదు. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు గత పాలలో 100,000 ట్రాక్టర్లు అడ్డంగా ఉండేవి, కానీ ఈ సంవత్సరం ఒక ట్రాక్టర్ కూడా లేదు. ఇప్పుడు చూడండి, మిల్లర్స్ ముందర ఒక ట్రాక్టర్ ఉందని చూడండి. రైతులందరూ ధాన్యం మంచిగా అమ్ముకున్నారు, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 4 ఎకరాల లోపే పడింది. మొత్తం రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ రైతు భరోసా అందిస్తుంది? రైతు భరోసా అడుగుతున్నారు, మా బోనస్ అడుగుతున్నారు అన్న. మీరు ఒక్కొక్క రైతుకు బోనస్కి 75,000 వచ్చింది. ఆ బోనస్ గురించి అడగారు, మంచి పని అడగారు. కానీ రైతు భరోసా కూడా ఇస్తున్నాము. 2 ఎకరాలు 3 ఎకరాలు కుటుంబంలో 10 మంది ఉంటే అందరికి ఒకసారి అన్నం పెట్టలేస్తాం మనం. ఇట్లా 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కట్టిండి ఏమైంది, వైటీపీఎస్ కట్టిండి ఏమైంది? ఇప్పటిదాకా 10 సంవత్సరాలు అది ఆచరణలో రాక. కాళేశ్వరం 1,50,00,000 ఎంత 1,50,000 కోట్లతోటి ఆ కాళేశ్వరం కట్టిండి ఏమన్నా ముందులోకి వచ్చింది? అది కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఫైనల్గా రైతు భరోసా ఎప్పటి వరకు ఇస్తారు మొత్తం అందరు రైతులు? అది మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అది నేను కాదు. అది థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందిస్తున్న తీరు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమంలో శంకర్ నాయక్ పాల్గొన్నారు. నల్గొండ ఎన్జీ కాలేజ్, అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే జగదీశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలను కూడా ఇక కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితి. మరొక వైపు ఇక రైతు భరోసా విషయంలో కూడా స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మాత్రమే క్లియర్ అవుతుందని చెప్పి శంకర్ నాయక్ చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం నల్గొండలో ఉన్నటువంటి శంకర్ నాయక్ మోడీ దిష్టిబొమ్మ కార్యక్రమం సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇది మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.